దేశంలో వాణిజ్య గ్యాస్ సరఫరా నిలిచిపోయింది. దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడుకి హైదరాబాద్ సమీపంలోని చర్లపల్లి నుంచి గ్యాస్, చమురు ఎక్స్పోర్ట్ అవుతా ఉంది. అయితే గడిచిన 8-10 రోజులుగా జరుగుతున్న యుద్ధం కారణంగా షిప్పింగ్ కార్యక్రమాలన్నీ నిలిచిపోయాయి. హార్ముజ్ జలసంధి నుంచి రావాల్సిన చమురు, గ్యాస్ మొత్తం నిలిచిపోయింది. దీంతో చర్లపల్లిలో వేలాది ట్రక్కులు, ట్యాంకర్ ట్రక్కులు అలాగే నిలిచిపోయాయి. ఇప్పటికే వాణిజ్య సిలిండర్ల విడుదల మీద కేంద్రం అనేక ఆంక్షలు విధించింది. టోకెన్లు పంపిణీ చేస్తూ ఉన్నారు. పరిమితంగా మాత్రమే వాణిజ్య గ్యాస్ సప్లై చేస్తున్నారు. వినియోగదారులకి ప్రస్తుతానికైతే అడగగానే గ్యాస్ ఇస్తున్నారు, కానీ రాబోయే రోజుల్లో మాత్రం పరిస్థితి ఎలా ఉంటుందో అంచనా వేసే అవకాశాలు లేవు. ఎందుకంటే ఈ యుద్ధం ఇప్పటితో ముగిసేది కాదు. ముఖ్యంగా గల్ఫ్ దేశాల మీదే ఎక్కువగా గ్యాస్ దిగుమతుల మీద ఆధారపడడం వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. పెట్రోల్, డీజిల్కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. 2 నెలలకి సరిపడే బఫర్ నిల్వలు ఉన్నాయి. సముద్ర మార్గంలో రష్యా నుంచి సముద్ర మార్గంలో ఉన్నటువంటి చమురు నౌకల్లో మరో 1 నెల రోజులు సరిపడా నిల్వలు ఉన్నాయి. దీంతో 3 నెలలకు సరిపడే నిల్వలు ఉన్నాయి. అయితే గ్యాస్ విషయంలో మాత్రం ఇబ్బందులు తప్పేలా లేవు. ప్రస్తుతానికి వాణిజ్య గ్యాస్ ఇబ్బందులు మొదలయ్యాయి. రెస్టారెంట్లు, హోటళ్ళు మూతపడతా ఉన్నాయి. హైదరాబాద్లో కూడా హోటల్స్ యజమానులు సమావేశమయ్యారు. గ్యాస్ సరఫరా నిలిచిపోయింది. ప్రతిరోజు వారికి గనక గ్యాస్ సప్లై లేకపోతే హోటల్స్ నడిపే పరిస్థితి లేదు. హైదరాబాద్లో పిస్తా హౌస్ ఇప్పటికే కట్టెలతోనే వంట కార్యక్రమాలు ప్రారంభించారు. రాబోయే రోజుల్లో కూడా ఈ గ్యాస్ సమస్య ఇప్పట్లో తీరే అవకాశం లేదు. యుద్ధం ఒక కొలిక్కి వచ్చి హార్ముజ్ జలసంధిలో నౌకలు సురక్షితంగా ప్రయాణం చేసినప్పుడే ఈ సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉంది. మీ ప్రాంతంలో వాణిజ్య సిలిండర్లు సక్రమంగా సరఫరా అవుతున్నాయా లేదా అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి.